హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమీలా. 6 లక్షల గురించి నిజం తెలుసుకున్న చందు షాక్లో. భాగ్యం, ఆనందరావు, మరి ఇదంతా ఎలా జరగబోతోంది, అసలు ఏం జరిగింది అన్నది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇదంతా ఎలా జరిగింది అని తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా వీడియోని చూసేయండి. ఇక ప్రేమతో విశ్వ అయితే ఇలా అంటూ ఉంటాడు, నువ్వు ధీరజ్కి దూరంగా ఉండడం కరెక్ట్ కాదు. ధీరజ్కి నీకు ఒకరంటే ఒకరికి ప్రాణం. అలా వదిలేసుకొని ఒంటరి బ్రతుకు బ్రతికితే ఆ తర్వాత మనం బ్రతికే బ్రతుకుకి అర్థమే లేదు అన్నట్టుగా తన చెల్లెల దగ్గర ఎమోషనల్గా చెప్తూ ఉంటాడు. ఇంకా అలా చెప్పేసరికి ఒక్కసారిగా ప్రేమ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. అప్పటికే లైన్లో ఉన్న అమూల్య కూడా విశ్వక్ మాటలకి ఎమోషనల్ అవుతూ ఉంటుంది. వీడు బండోడే అనుకున్నాను, వీడిలో కూడా మంచి మనసు ఉందేంటి అని చెప్పేసి అమూల్య అనుకుంటూ ఉంటుంది. అలా అమూల్య కూడా విశ్వక్ విషయంలో మారడం మొదలు పెడుతుంది. ఇక్కడ చూస్తే ఇక ప్రేమ ఆలోచిస్తూ ఉంటుంది. తను చదువుకుంటూనే ధీరజ్ విషయంలో తప్పు చేస్తున్నానేమో, ఈగోకి వెళ్ళి వాడిని దూరం చేసుకుంటున్నానేమో అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ప్రేమ. అయితే ఇక్కడ చూస్తే ఇక ధీరజ్ దగ్గరికి వచ్చిన వేదవతి అయితే చెప్తూ ఉంటుంది, ఎందుకురా ప్రతిసారి గొడవ పడుతున్నారు? అలా గొడవ పడుతూ ఉంటే మీ మధ్య దూరం పెరిగిపోతుంది. మిమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ప్రతి విషయానికి ఈగోకి వెళ్ళకురా. లేదమ్మా, నీ మేనకోడలికి చాలా పొగరు, అలాంటప్పుడు నేనెలా తగ్గి ఉండగలను అని చెప్పేసి ఇక ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. ఎవరో ఒకరు తగ్గకపోతే ఎలా? జీవితం ముందుకు ఎలా వెళుతుందిరా? ఇలా ఈ పంతాలు పట్టింపులు ఇవన్నీ కూడా ఎలా ఆగుతాయి అని చెప్పేసి వేదవతి ఒకవైపు చెప్తూ ఉంటుంది. ఇంకా వినిపించుకోకుండా ధీరజ్ అయితే వెళ్ళిపోతాడు. వీడు కూడా చాలా బాధపడుతున్నాడు, కానీ పైకి మాత్రం చెప్పలేకపోతున్నాడు. ఎప్పటికీ చిన్నోడా, ఇదంతా ఎప్పటికి మారుతుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది వేదవతి అయితే. ఇక ఇక్కడ చూస్తే 6 లక్షల విషయంలో అక్కడ చందుకి అనుమానం వచ్చింది. 6 లక్షల రూపాయలు తేడా వస్తున్నాయి అన్న విషయం అయితే ఇక్కడ వీళ్ళకైతే తెలిసిపోతుంది, భాగ్యానికి, ఆనందరావుకి. అమ్మడు, మా మీద అయితే అనుమానం రాలేదు కదా? లేదు, మీ మీద అనుమానం రాకుండా వాళ్ళ మామ మీదకి నేను డౌట్ని తిప్పేశానులే, కాబట్టి మీ మీదకి అనుమానం రాదు. మీరు మాత్రం డౌట్ వచ్చేలా ప్రవర్తించి చావకండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న శ్రీవల్లి అయితే, లేదు, మేము డౌట్ వచ్చేలా ఎందుకు చేస్తాం? అసలు అల్లుడి ముందా అలా ఎలా ప్రవర్తిస్తాం అని చెప్పేసి అంటూ ఉండగానే నాన్న వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి వాగుతూ ఉంటే ఆయనకు డౌట్ వస్తుంది. అందుకే ఆ విషయం తెలియనట్టుగా ఊరుకోమని చెప్పేసి ఆనందరావుకి చెప్తూ ఉంటుంది. సరే అమ్మడు, నేనేం మాట్లాడనులే, అల్లుడు చెప్తే తప్ప నేను ఆ విషయాల గురించి అడగను అని చెప్పేసి ఆనందరావు అయితే అంటూ ఉంటాడు. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగానే చింతామణి అయితే, అసలు ఏంట్రా వాళ్ళు 6 లక్షల రూపాయలు ఉదయం చెప్పగానే సాయంత్రం తీసుకొచ్చి ఇచ్చేశారు? ఏంటండి, మీకు తెలుసు కదా వాళ్ళు దొంగ మొహాలని, దొంగతనం చేసే తెచ్చుంటారు. ఖచ్చితంగా దొంగతనం చేయకుండా వాళ్ళకి ఎలా డబ్బు వస్తుంది? ఇంత డబ్బుని దొంగతనం అంత ధైర్యంగా ఎలా చేశారా? దొరకకుండా ఎలా తప్పించుకుంటారు? ఏమో, వాళ్ళని చూస్తుంటేనే దొంగ మొహాల్లా ఉన్నారమ్మా. వాళ్ళు తప్పించుకుంటారు. లేదు, తప్పించుకుంటే ఈ చింతామణి ఎలా ఊరుకుంటుంది? డబ్బులు లాక్కున్న తర్వాత వాళ్ళ గుట్టు బయట పెట్టకుండా ఆ చింతామణి ఊరుకోలేదు కదా. చింతామణి ఊరికే వచ్చిందే వాళ్ళ ఆట కట్టించడానికి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. చింతామణి, చందు అయితే 6 లక్షల విషయంలో ఏం జరిగింది? అసలు 6 లక్షల రూపాయలు తేడా రావడానికి కారణం ఏంటి? మామ డబ్బులు వాడుకునే మనిషి కాదు,
రూపాయి కూడా ఎప్పుడూ తేడా రాలేదని నాన్న ఎప్పుడూ చెప్తూనే ఉంటాడు. నాన్న ఎప్పుడూ కూడా మామని ఎంతగానో నమ్ముతూ ఉంటారు. నాన్నకి మామ అంటే చాలా నమ్మకం. అయినా కూడా మామ ఇప్పటి నుంచో నాన్న దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి అలా ఎప్పుడు డబ్బు తీసుకునే మనిషి కాదు. అలాంటి వ్యక్తిత్వం కూడా మామది కాదు. మామని అనుమానించడం కరెక్టే కాదు అని చెప్పేసి చందు ఆలోచించుకుంటూ ఉంటాడు. ఏంటి బా, ఇంకా 6 లక్షల గురించి ఆలోచిస్తున్నావా? 6 లక్షల గురించి ఆలోచించకపోతే ఏం చేస్తాను? అదేమైనా చిన్న అమౌంటా ఏంటి? మరి అందుకే కదా మీ మామని అడగాల్సింది. నేను అడగను. మా మామ మీద నేను ఎప్పుడూ అంత పెద్ద నింద వేయలేను. మా నాన్న దగ్గర మా మామ ఎప్పటి నుంచో అక్కడే ఉంటున్నాడు. అలాంటప్పుడు డబ్బు తేడా వచ్చిందని నాన్న ఎప్పుడూ చెప్పలేదు. అంటే ఈ మధ్య కాలంలోనే డబ్బులు తేడా వస్తున్నాయి అంటే ఇంకేదో జరుగుతుందని చెప్పేసి చందు అంటూ ఉంటాడు. ఏంటి, ఈయనకి డౌట్ వచ్చిందా ఏంటి? డౌట్ వస్తే నా కాపురం నిలువునా కూలిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బావకి డౌట్ రాకూడదు అని చెప్పేసి ఇక శ్రీవల్లి అయితే అనుకుంటూ ఉంటుంది. ఈలోగానే చందు బయటికైతే వెళ్తాడు. అలా వెళ్ళేసరికి ఆగండి అంటూ చింతామణి తన పని మనిషితో వచ్చి పిలుస్తూ ఉంటుంది. ఎవరు మీరు అని చెప్పేసి చందు అయితే చింతామణిని చూస్తూ ఉంటాడు. నేనెవరో మీకు తెలియదులే బాబు, కానీ మీరెవరో నాకు చాలా బాగా తెలుసు. మీరు ఆ ఆనందరావు భాగ్యం వాళ్ళ అల్లుడే కదా? అదే మా వల్లి భర్త మీరే కదా? మీ వల్లియా? మీరెవరు? మీరు ఒక ఫ్రాడేనా? ఆ కుటుంబంలో అందరూ ఫ్రాడే చేసేవాళ్ళే కదా. ఆ కుటుంబంలో అబద్ధాలు మోసాలు తప్ప వేరే ఏమీ ఉండవు. మీరు కూడా ఆ కుటుంబానికి చెందిన వాళ్ళే అంటే మీరు కూడా మోసాలు చేసే బ్యాచ్ అనుకుంటా. అయ్యో ఏంటి బాబు అంత మాట అన్నావు? నేను మోసం చేయను. డబ్బు వడ్డీకి ఇస్తూ ఉంటాను. వడ్డీకి ఇచ్చిన డబ్బు వసూలు చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాను. అంతే తప్ప అవతలి వాళ్ళ సొమ్మని దొంగతనం చేయడము, లేకపోతే మాయమాటలు చెప్పి మోసాలు చేసి జీవితాన్ని కాపాడుకోవడము ఇలా నేను ఎప్పుడూ చేయలేదు బాబు. అదే మీ అత్తయ్య మావయ్య ఈ మధ్యకాలంలో 2 రోజుల క్రితమే నేను ఇక్కడికి వచ్చాను. వాళ్ళు నిజంగా చాలా గ్రేట్. బాగానే డబ్బు సంపాదించుకున్నట్టున్నారే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి డబ్బు సంపాదించుకున్నారా? ఆ ఇడ్లీ అమ్మే డబ్బు సంపాదించేశారా? అయ్యో అదేంటి బాబు అలా అంటావు? డబ్బు సంపాదించకపోతే నా దగ్గర లక్షల రూపాయలు అప్పు తీసుకొని పారిపోయి ఈ ఊరికి వచ్చేసారు. వచ్చిన తర్వాత మరి ఏం చేశారో, ఎలా పడ్డారో నాకైతే వీళ్ళున్న విషయం కూడా తెలియనివ్వలేదు. నేను వచ్చి పీకల మీద కూర్చునేసరికి ఆ రోజు సాయంత్రానికే నాకు 6 లక్షల రూపాయల డబ్బు తీసుకొని వచ్చి నా అప్పును తీర్చేశారు. అప్పుడే అనుకున్నాను ఈ ఊరు వచ్చిన తర్వాత భాగ్యం ఆనందరావు డబ్బు బాగానే సంపాదించారని. పోనీలే బాబు, వాళ్ళు సంపాదించారో లేకపోతే మీ నాన్నకు తెలియకుండా అత్తింటి వాళ్ళని చెప్పి నువ్వేమైనా చేస్తున్నావేమో. శ్రీవల్లి ఇక గొప్పింట్లోకి వచ్చింది కదా. శ్రీవల్లి వాళ్ళమ్మ నాన్నని చూస్తున్నట్టుంది. 6 లక్షల రూపాయలు అప్పు కట్టేశారు. ఇంకేం పర్వాలేదులే బాబు, మీ వాళ్ళకి ఎలాంటి అప్పులు లేవు. 3 లక్షల రూపాయలు తీసుకుని పారిపోయారని చెప్పేసి నేను వాళ్ళని వెతుక్కుంటే ఈ ఊరు వచ్చాను. కానీ వాళ్ళంతా సడన్గా నాకు డబ్బు అప్పు తీర్చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. నిజంగా చాలా గ్రేట్ కదా. బాగానే సంపాదించుకున్నారు అయితే అని చెప్పేసి ఇక పుల్ల అయితే పెట్టేస్తుంది చింతామణి. అయితే ఒక్కసారి ఇక చందు షాక్ అయిపోతాడు. 6 లక్షల రూపాయలు ఉదయం చెప్పగానే సాయంత్రం ఇచ్చారా? అది ఏ రోజు అని చెప్పి అనేసరికి ఫలానా రోజు ఫలానా డేట్ అని కూడా చింతామణి చెప్పేస్తుంది. ఆ రోజే ఇక ఇంటికి వచ్చి డబ్బు లెక్క పెట్టుకుంటే 6 లక్షల రూపాయలు మిస్ అయ్యాయి. ఇది
సింక్ అయిపోతుంది. ఇక చందుకి అర్థమైంది, నాకు అసలు విషయం అర్థమైంది, సరే అండి నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఇక చందు అయితే భాగ్యం అలాగే ఆనందరావు దగ్గరికి వస్తాడు. అలా వచ్చి ఆనందరావు అంటూ గట్టిగా అరుస్తాడు. ఏంటి బాబు పేరు పెట్టి పిలుస్తున్నావేంటి? మీలాంటి దొంగల్ని పేరు పెట్టి పిలవకపోతే మర్యాదగా అత్తయ్య మామయ్య అని ఎవరు పిలుస్తారు? చిచి, ఏం బ్రతుకులు మీవి! దొంగతనం చేసి మీ అప్పు తీర్చుకుంటారా? అడిగితే నేనే మీ మొహాన్ని విసిరేవాడిని కదా అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు చందు అయితే. బాబు అది కాదు, మేము దొంగతనం చేయడం ఏంటి? ఛీ, నోరు ముయ్యండి. ఇక అక్కడ నాటుకోడి పులుసు చింతకాయ పచ్చడి అని నన్ను మా మామని మోసం చేసి మేము బైక్ పక్కన పెడితే మాకు కనిపించకుండా మాకు తిండి అని ఆశ చూపించి మీరు మా రైస్ మిల్లో 6 లక్షల రూపాయలు దొంగతనం చేసి తీసుకొచ్చి మీ అప్పు తీర్చుకుంటారా? అసలు మీది ఒక బ్రతుకేనా? మీరు చేసే పనుల వల్ల మీ కూతురి కాపురం నాశనం అయిపోతుందని ఒక చిన్న ఆలోచన కూడా లేకుండా మీరు ఎంత ధైర్యంగా చేశారంటే మీరు ఎంత పెద్ద ఫ్రాడ్గా మిమ్మల్ని భావించాలో అర్థమైపోతుంది. ఎంత పనికి మాలిన వాళ్ళు కూడా నాకు బాగా అర్థమైపోతుంది. చిచి, ఇలాంటి కుటుంబం నుంచి ఆడపిల్లను తెచ్చుకున్నందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఛీ, ఇలాంటి మనుషుల్లా నా వాళ్ళని చెప్పుకోవడానికి నాకు అసహ్యంగా ఉంది. దొంగతనాలు, మోసాలు, అబద్ధాలు ఇవే మీ బ్రతుకని నాకు తెలుసుంటే అస్సలు మీ అమ్మాయి మెడలో తాళి కట్టేవాడినే కాదు. కానీ ఇప్పటికైనా ఆలస్యమైంది ఏమీ లేదు. ఇంకా మీ అమ్మాయిని నా ఇంట్లో నేను పెట్టుకోలేను. మీ అమ్మాయి నాకు అవసరం లేదు. దొంగల కుటుంబం నుంచి, మోసం చేసే కుటుంబం నుంచి వచ్చిన ఆడది నన్ను జీవితంలో మోసం చేస్తూనే ఉంటుంది. అలాంటి ఆడదానితో నేను కలిసి కాపురం చేయలేను. కాబట్టి మీ అమ్మాయిని మర్యాదగా మీ ఇంటికి తీసుకురండి, లేకపోతే నేనే మెడబెట్టుకి బయటికి తోహేస్తాను అని చెప్పేసి గట్టిగానే షాక్ ఇస్తాడు చందు అయితే. కానీ 6 లక్షల విషయంలో మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టను. మా నాన్న వచ్చిన వెంటనే మీ గురించి నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తాను అని చెప్పేసి షాక్ ఇస్తాడు చందు అయితే. ఇక భాగ్యానికి అలాగే ఆనందరావుకి అయితే ఇలా పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో అయితే ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మీరిచ్చే లైక్ ఎంతో సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.